వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పోలీసుల పక్కా ఏర్పాట్లు. ఏసీపీ నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశం. లయోలా పాఠశాల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు దీక్ష కార్యక్రమం. లయోలా పాఠశాలలో స్వాములకు దీక్ష, భక్తుల భజనలతో హనుమాన్ సేవ. బెట్టింగ్ భూతం, యువతను మాయలోకి లాక్కుంటున్న ఆన్లైన్ వ్యసనం. సోషల్ మీడియా మాయ, బెట్టింగ్ లింకులతో యువత బలన్మరణాలు. ఏప్రిల్ 6న జరగబోయే శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఏ వెంకటనారాయణ, రూరల్ సీఏ విజయబాబు సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 6న జరగబోయే రాముని కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీజేలు, శబ్ద ప్రయోగాలు నిషేధించబడినట్లు తెలియజేశారు. సున్నితమైన సన్నాయి చప్పులు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టౌన్ సీఏ వెంకటనారాయణ మాట్లాడుతూ బోధన్ పట్నంలో రామనవమి ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, ఏమైనా అవాంఛనీయ చర్యలు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రూరల్ సీఏ విజయబాబు మాట్లాడుతూ పండుగలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో బోధన్ శంకర్ నగర్, ఎడపల్లి, రెంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎన్ని యుగాలైనా కూడా ఈ రామనవమి జరుపుకుంటాం. సో మీ అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే పండుగ జరుపుకునేటప్పుడు కొంచెం సహనం పాటించి ఓపికతోటి, ముఖ్యంగా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు అవి ఇళ్ళలో పడతాయి, లేదంటే వేరే మత ప్రదేశాల్లో పడుతున్నాయి. అప్పుడు కొంచెం టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళకు హామీ లేనంత ప్లేస్లోనే మీరు కాల్స్తే బాగుంటుంది. కానీ ఒక్కోసారి ఈ క్రాకర్స్ వల్ల చాలా సంఘటనలు జరిగి నేను చాలా చూసినాం కూడా. దానివల్ల టెన్షన్ క్రియేట్ కావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే మనకు భక్తి ప్రధానం, కానీ ఈ క్రాకర్స్ ఇది కాదు. ముఖ్యంగా మామూలుగా మేము చిన్నప్పుడు రామనవమికి భజనలు చేస్తుండేవాళ్ళం. భజనతోటి పొల్యూషన్ పోతుండేది. అదేవిధంగా ఇప్పుడు మనం సౌండ్ సిస్టమ్లో పెట్టి దాన్ని ఒక పెద్దగా సౌండ్ పొల్యూషన్కి తీస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు డీజే అయితే పర్మిషన్ లేదు. మీరు దయచేసి డీజేలు ఎవరు అడగదు, డీజేలు పెట్టవద్దు. ఎందుకంటే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది చనిపోవడం జరుగుతుంది. మహారాష్ట్రలో పక్కా ఏరియాలో యాక్చువల్గా డీజే సౌండ్ వల్ల మన శరీరంలో కూడా గుండె అదురుతుందా అన్నట్టు సౌండ్ ఉంటుంది. మేము వచ్చినప్పుడు నిలబడి పోయేటప్పుడు చూస్తే అసలు ఈ వైటల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఇట్లా షేక్ అవుతున్నట్టు ఉంటాయి. ఇంకా అంత ప్రమాదకరంగా మనం తెచ్చుకుని ఎంత అవసరం ఉండదు. మామూలుగా బాక్సులు పెట్టుకోండి. భక్తి ప్రధానం కాబట్టి మనం ఈ సమయంలో పాటిస్తూ ఎక్కడైనా మిగతా మతస్థులది ఏదైనా సంబంధించిన సంస్థ కానీ లేదంటే ఏదైనా కానీ వచ్చినప్పుడు కూడా మనము అక్కడే మనము పటాకులు కాల్చడం అది చేయకుండా మనం ముందుకు పోవడం. అదేవిధంగా ఈ పల్లకి సేవలో కానీ కృషిలో కానీ మన ఈ కమిటీ వాళ్ళందరూ కూడా కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదో గొడవలు అయితే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది ఎక్కువ శాతం. దాన్ని అనేది మనం అట్లాంటి ఆలోచన రాకుండా చేయాలి. ఆ విధంగా మనం ప్రశాంతంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఏ ఫెస్టివల్ అయినా కానీ ప్రశాంతంగా జరుపుకునే విధంగా మీ అందరూ మాకు కోఆపరేషన్ చేయాలి.
ఓకే, ప్రోగ్రామ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంటే అన్నింటికి స్టార్ట్ అయ్యే విధంగా చేసుకొని క్లోజింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం ఎప్పుడో లేటుగా స్టార్ట్ చేసి ఇంకా లేట్ అవర్స్ చేసుకుంటే అది కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక టైంకు స్టార్ట్ చేసుకొని దాన్ని క్లోజింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆఫీసర్లు చెప్పినట్టు డీజేలు అట్లాంటివి ఏం పెట్టకుండా పద్ధతి ప్రకారం సన్నాయి మేళం అన్నారు, సన్నాయి మేళం పెట్టుకొని మన శ్రీరామనవమి కృష్ణలో ఎక్కువ ప్రకారం అయితే సన్నాయి మేళం ఏం చేస్తారు ఎక్కువ, ఆ విధంగా పెట్టుకొని మంచిగా పీస్ఫుల్గా ఎక్కడ ఏ రూమ్లో పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా దాన్ని ఆ ప్రొసెషన్ అనేది ప్రశాంతంగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, మా సహకారం కూడా మీకు పూర్తిగా అన్ని వేళలా సహకారం కంప్లీట్ అయ్యేంత ఎన్ని రోజులైతే మనకి ప్రోగ్రామ్ 31 నుంచి నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి 7th వరకు ఉంది ప్రోగ్రామ్ మనకి శ్రీరామనవమి టెంపుల్ దగ్గర బోధన్ టౌన్లో. అదే ఎక్కడైనా కానీ 7th వరకు ఉన్నది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా యొక్క సహకారం అన్ని వేళలో ఉంటుంది. ఏదైనా కానీ మాకు ఇమ్మీడియట్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తీర్చబడి నా పెద్దలు, మా ఎస్పీ గారు, మా కొలీగ్ సిఐ గారు, మరియు మా తోటి మరియు శ్రీరామ్. సో సార్ చెప్పినట్టు ఏంటంటే బోధన అనగానే అక్కడ కమ్యూనల్ జరుగుతుంది అనేది ఒకటి వెళ్ళిపోయింది. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ బోధన పట్టణంలో అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడుతుంది. ఎట్లా అంటే కొత్తగా ఒక షాపింగ్ మాల్ పెట్టడానికి ముందు రాదు, కొత్తగా ఒక కంపెనీ చిన్న కంపెనీలు పెట్టడానికి ముందు రాదు. రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, అట్లా అది అక్కడ కమ్యూనల్ అవుతుంది. అది దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది వెనుకబడిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఆ భావనని తొలగించడానికి మన వంతు సాయం చేయాలి. సో మన పండుగలు మనము పీస్ఫుల్గా చేసుకోవాలి. దానికి 100% మేము సహకరిస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా వేరే వాళ్ళ పండుగలు, వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనము నిగ్రహ శక్తిని వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన ఊరు బాగుపడుతుంది, మన పిల్లల మైండ్లోకి వెళ్ళి అట్లాంటిది వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో అందరూ కూడా పెద్ద బ్రాడ్ మైండ్లో ఉండాలి. ఒకరు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఇగ్నోరెన్స్తో ముందుకెళ్ళాలి. చలో ఆయనకు మెచ్యూరిటీ లేదు, ఆయనకు ఆలోచన జ్ఞానం పరిజ్ఞానం లేదు, మనకు ఉంది కాబట్టి ఆయన ఆలోచనని మార్చే విధంగా మన మంచితనంతో ఆయనను మార్చే విధంగా పెట్టాలి. సో ఇక ముందు కూడా ఇన్ని రోజులు కూడా సహకరించుకున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా మన పండుగల్ని సహకరించుకుంటూ వేరే మతం పెద్దల్ని కూడా సహకరించుకుంటూ అట్లా తోడ్పాటు చేయాలని చెప్పి అందరికీ ఆశిస్తున్నాము. మా వంతు 100% లయోలా పాఠశాల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు వీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భజనతో హనుమాన్ సేవ, అన్నదాన కార్యక్రమం. హనుమాన్ భక్తులకు లయోలా పాఠశాల నుంచి భక్తి కానుక. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల లయోలా పాఠశాల యాజమాన్యం శుక్రవారం నాడు హనుమాన్ స్వాములకు భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. సందర్భంగా పాఠశాల ఆవరణంలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి గీతాలతో భజనలు చేస్తూ ఆంజనేయ స్వామిని ఆరాధించారు. అనంతరం హనుమాన్ భక్తులందరికీ అన్నప్రసాద వీక్షను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సురేష్, త్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ మోడల్ పాఠశాల వ్యవస్థాపకుడు కొడాలి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల సిబ్బంది, స్థానిక హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భాన్ని భక్తులు ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికతతో ఆస్వాదించారు. ఈరోజు లయోలా స్కూల్లో హనుమాన్ స్వాములకు భిక్ష పెట్టడం జరిగింది, మండల భిక్ష. ఈ భిక్షకి అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు ఇచ్చేసినారు. సో మండలం మొత్తం మండల భిక్ష పెట్టాం, అన్ని ఊళ్ళో విలేజ్ స్వాములు వచ్చారు. సో ప్రతి ఒక్క హనుమాన్ స్వామికి ధన్యవాదాలు. జయ హనుమాన్. ఈరోజు లయోలా స్కూల్లో పెట్టినటువంటి మండల భిక్షకు ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన గురుస్వాములకు, స్వాములకు అందరికీ జై శ్రీరామ్. గుటిగిరి దగ్గర మండల భిక్ష జరిగినప్పుడు చెప్పారు, పెంటకుల్లో జరిగినప్పుడు చెప్పారు. ఆ 2 రోజులు చెప్పింది కాకుండా సురేష్ స్వామి గారు స్పెషల్గా పీఠానికి వెళ్ళి చెప్పినందుకు వాళ్ళు కూడా ఆ మాట ప్రకారంగా అందరూ వచ్చి చాలా అధిక సంఖ్యలో హాజరై సురేష్ స్వామిని సంతోషపరిచి దీక్షను విజయవంతం చేసినందుకు ప్రతి ఊరిలో ఉన్న స్వాములందరికీ జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంతే విధంగా మళ్ళీ ఎప్పుడైనా కానీ మండల దీక్ష పెట్టినప్పుడు అదే అధిక సంఖ్యలో వచ్చి మంచిగా ఆశీర్వదించి ఇంకా
ముందు ముందు కూడా ఇలాంటి భిక్షలు ఎన్నో జరుగుతాయి కాబట్టి ఆహ్వానం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు జై శ్రీరామ్. సురేష్ స్వామి గారికి ధన్యవాదాలు. భిక్ష పెట్టిన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. బెట్టింగ్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి డైల్ 100 లేదా 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం. ఇన్ఫ్లుయెన్స్లు మాటలు లింకులు నమ్మి బెట్టింగ్ ఊబిలోకి జారిపోవద్దు. ఈజీ మనీ ఆశించి పెడదారులు పట్టొద్దు. కష్టపడి చదివి ఎదగండి. బెట్టింగ్లకు బలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మన కమిషనరేట్ పరిధిలో నమోదయ్యాయి. పోలీసు శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఎస్ఐటి ఏర్పాటు. బెట్టింగ్ బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి. పోలీస్ శాఖ పూర్తిగా మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, పిల్లల ప్రవర్తన గమనించండి, వారితో మాట్లాడండి. బెట్టింగ్ బాధితులు 1930 లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. జీవితం అనేది ఒక ప్రయత్నం. క్షణిక మాయ కోసం శాశ్వత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అండి ఇవాళ 3 ప్రెస్ మీట్స్, 3 ఇష్యూస్ మీద ఈ ప్రెస్ మీటింగ్ ఉంది. ఫస్ట్ 2 ఇష్యూస్ వచ్చి మన ఈ బెట్టింగ్ యాప్స్ మీద మన నిజామాబాద్ పోలీస్ 2 పెద్ద గ్యాంగులు పట్టుకున్నారు. దాని మీద విల్ హ్యావ్ ఏ ప్రెస్ మీట్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో మన టౌన్ పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని చేసుకోవడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ 2-3 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ కేసు టౌన్ 5 PS లిమిట్స్ లో అక్యూజ్ మనం ఒక 4 అక్యూజ్ని పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ ఎన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఎంతో ముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్ లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్ గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ IPL సీజన్ లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు. అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులు అంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం. వాళ్ళు పెట్టిన డబ్బులో ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటాడు. అండ్ గెలిచి ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరున్నారో అతనికి వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు. లైక్ ఫోన్ పేలో మీకు తెలిసిందే, ఫోన్ పేలో ఒక రోజుకి లిమిట్ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు. IMPS లో మనం వాళ్ళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, బెట్టింగ్ చేస్తూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డులు, మిగతా అన్ని మనం జప్తు చేయడం జరిగింది. తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP 777 అని, ఇట్లా తర్వాత APP భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో కానీ కనపడ్డాయి. అట్లానే ఎవరైతే మెయిన్ బెట్టింగ్ రన్ చేస్తున్నాడో అతను కూడా మనం, బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, సప్త వ్యసనాల్లో అదొక వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైకులను కూడా తీసుకుని కుదవ పెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి దీంట్లో 3 ముఖ్యంగా ఉన్నారు. గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, తర్వాత జూజు రంజిత్ అని. వీళ్ళ మోడస్ ఆపరండి ఇదే అండి. ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్లో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి, అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, నీ క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, దా బెట్టింగ్ పెడదు కానీ డబ్బులు డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం, అంటే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని
వాళ్ళని బెట్టింగ్ కూపిలో దాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా లేదంటే మీ ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే మన ఏసీపీ ఆర్మూర్ గారు, తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ ఏసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ మహేష్, ఆర్మూరు పిఎస్ లో ఉన్న జవాన్లు అందరూ కష్టపడి దీనిలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నిన్న మొబైల్ ఫోన్స్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం. దాంట్లో మంచి కంపెనీ వివో ఉన్నాయి, వన్ ప్లస్ ఉన్నాయి, పోకో ఉంది, లావా ఉంది. అట్లానే 34 టూ వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవబెట్టిన 34 టూ వీలర్స్ ని కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు. ఒకటేమో నిజామాబాద్ టౌన్ 5 పిఎస్ లిమిట్స్ లో ఉన్న ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గంగాధర్, సిఐ సురేష్, తర్వాత మిగతా అందరూ శ్రీనివాస్, తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు. దీంట్లో ఆర్మూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు. వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం. కానీ దీని ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ. తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ 2 నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇట్లానే మనం కూడా తెలంగాణలో మన నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ, బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 3 సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి, ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివో న్యూస్ తెలంగాణ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.